చాలా సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రులు, ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కాకు మురళిరెడ్డి, సాయి శ్రీనివాసరెడ్డి, మరికొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్. ఎం అంటే మొరాలిటీ, ఆర్ అంటే రియాలిటీ. అంతేనా? ఇంకేం తేడా ఉంది? ఎంఆర్ లా అసోసియేట్స్. అయితే ఇప్పుడు మదన్ చెప్తేనే నాకు అబ్రివేషన్ అర్థమైంది. మామూలుగా ఎంఆర్ అంటే మదన్ కుమార్ రెడ్డి, మురళిరెడ్డి అని చెప్పని ఆ విధంగా వచ్చేటట్టు పెట్టారే అనుకున్నా. లాయర్లుగా, యువకులుగా ఇప్పటికే వారు ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. వారికి తోడు మిత్రుడు సాయి శ్రీనివాసరెడ్డి అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు 15 ఏళ్లుగా మంచి న్యాయవాది. వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం, క్లయింట్స్లో ఒక నమ్మకం, ఒక భరోసా, క్లయింట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు, నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగుతుందని, అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, ఆకాంక్షిస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క యువ మిత్రులు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీస్ సందర్భంగా అందరికీ విచ్చేసిన అందరికి కూడా ఒక పండుగ వాతావరణంలో, ఒక పెళ్లి వాతావరణంలో ఎంతోమంది వందలాది మంది విచ్చేయటం, వారందరికీ కూడా విచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని, ఆ నమ్మకాన్ని అటు మదన్ కానీ, అటు మురళి కానీ, సాయి శ్రీనివాస్ కానీ నిలబెట్టుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లాయర్లుగా సోదరులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కాకు మురళిరెడ్డి గారు, సాయి శ్రీనివాసరెడ్డి గారు, వీరి ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎంఆర్ లా అసోసియేషన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు అందరం కూడా కలిసి న్యాయవాదులు, అదేవిధంగా వారి మిత్రులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈ ఎంఆర్ లా అసోసియేట్స్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో ఆ పేదలందరికీ కూడా ఉచితంగా ఈ న్యాయవాదులు అందరూ కూడా వారి పక్షాన ఉంటారు. కోర్టు ఫీజుల వరకే వారు చెల్లించి మిగతా అన్నీ కూడా ఫ్రీగా వారు సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవ అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది. అటు రాజకీయ రంగంలో, మిగతా దైవంకి సంబంధించి కానీ మిగతా అన్నీ కూడా సేవలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈరోజు యువ న్యాయవాదులు నెల్లూరు నగరంలో ఆఫీసుని ప్రారంభించి దానికి పేదలకు ఉచితంగా చేయాలనే ఆలోచన రావడమే నిజంగా కూడా చాలా సంతోషకరం. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ఎంఆర్ లా అసోసియేట్స్ మంచి పేరు సంపాదించుకొని ఇంకా కూడా ఉన్నత స్థాయికి పోవాలని, ముగ్గురు కూడా సోదర సమానులు, మాకు అత్యంత ఆప్తులు, అన్ని విధాల నాకు కానీ, శ్రీధర్ రెడ్డి గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ
కష్టకాలంలో మాతో ఉన్న వ్యక్తులు. వీరికి ఆ భగవంతుడు రాబో రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.